ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి రాజీనామా రాష్ట్ర ప్రజలందరూ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చెంపై సోరెన్ అనగా బుధవారం రాజీనామా అయితే చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ కు పంపారు. రాజీనామా అనంతరం చెంపై రాజ్భవన్ కు వెళ్లిపోయారు. ఆయన వెంట జేఎంఎం అనగా నేతృత్వంలోని కూటమి నేతలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా మాజీ సీఏ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం అయితే చేరున్నారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ అరెస్టు అయిన తర్వాత చెంపై సీఎం పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే జూన్ 28న భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు హేమంత్ సోరెన్ కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇక తెల్లవారుజామున చెంపై సోరెన్ నివాసంలో జరిగిన సమావేశంలో హేమంత్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాగూర్ కూడా పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ ను తిరిగి రావాలనే నిర్ణయానికి జార్ఖండ్ ముక్తి మోర్చా సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మద్దతు లభించింది. చెంపై సోరెన్ స్థానంలో హేమంత్ సోరెన్ నియమించాలని సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు కూడా పార్టీ వర్గాలు అయితే తెలిపాయి.